103వ కీర్తన చదువుదామా? నేను చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చిన్న ప్రార్థన చేసి, నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు. 2024వ సంవత్సర కాలమంతా కోడి తన పిల్లలను దాచి కాపాడినట్లుగా మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు. మీ కృపా కనికరాన్ని బట్టి మరలా మాకు ఆయుష్ ఆరోగ్యము దయచేసి ఈ 2025వ సంవత్సరం మొదటి రోజుగా మేము ప్రవేశించి మిమ్మల్ని స్తుతించే ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ ప్రియమైన బిడ్డలతో కలిసి నేనును మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ధన్యత అంత కొరకు స్తుతులు చెల్లిస్తూ మీ మాటల కొరకు వేచి ఉన్న మమ్మల్ని బలపరచండి. మీ మంచి ఆలోచనలతో మమ్మల్ని స్థిరపరచండి. మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. లేఖన భాగంలో నేను ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. భక్తుడైన దావీదు గారు తన జీవితంలో ఎన్నో విషయాలలో, తన జీవితంలో పడిపోయిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు, సంతోషించగలిగే సమయం వచ్చింది అనుకునేటప్పటికీ వెంటనే దుఃఖపడేటువంటి సందర్భాలు మనకు వచ్చేసాయి. దావీదు అంత భయంకరమైన పరిస్థితులు అనుభవించాడు. ఇందులో మొట్టమొదటిగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు చేసిన ఉపకారాలు మరవకూడదు. అది మొదటి మాట. దేవుడు చేసిన ఉపకారాలు మరవకూడదు. దావీదు తన యవ్వన కాలంలో ఎక్కడో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ తన స్థితిగతులన్నిటిలోనూ కూడా దేవా నీకు స్తోత్రం అంటూ బ్రతుకుతున్న సందర్భంలో తన జీవితంలో తనకు తెలియకుండానే రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సౌలు రాజు సమక్షంలో అక్కడ ఉండాల్సి వచ్చింది. సౌలుకు అప్పుడప్పుడు దురాత్మ వచ్చి పడుతూ ఉండేది. దేవుడు దాన్ని అనుమతించాడు. అలా వచ్చి పడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి కాస్త పిల్లన ఊదితే అతను సెట్ అవుతాడు, అతనుకున్న వ్యాధి అది అని పంపిస్తే ఆ స్థానంలోనికి దావీదు వెళ్ళాడు. అంతకుముందే గొలియాతుతో ఫైట్ చేయడం వల్ల అక్కడటువంటి వారందరూ కూడా పొగుడుతూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది ఓడించాడు, గొప్పవాడు దావీదు అని వాళ్ళు కీర్తించారు. ఎప్పుడైతే వాళ్ళు పొగిడారో ఆ పొగడ్తలను బట్టి సౌలుకు అసూయ కలిగింది. ఆ అసూయ కలిగి దావీదును చంపడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. మీరు ఈ విషయాన్ని ఆలోచించాలి. యవ్వన కాలంలో ఉన్న దావీదు తనకు తెలియని రీతిగానే చిక్కుల్లో పడిపోయాడు. తనకు తెలియదు పాపం. కానీ ఆ చిక్కులకు దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ దాని నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. అలా తన జీవితంలో తనకు తెలియని రీతిగానే దేవుడు అనుమతించినట్లుగా అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు పడిన దావీదు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నువ్వు స్తుతించు అంటాడు. అన్ని బాధలు పడినటువంటి వారు ఎవరైనా స్తుతించగలుగుతారా? నాకేమన్నా సుఖం ఉందా? ఇన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, నువ్వు నాకు ఏం మేలు చేసావని నేను స్తుతించాలి అని అనుకుంటాం. కానీ దావీదు మాత్రం ఏ సందర్భంలోనూ దేవుణ్ణి స్తుతించడం మానలేదు.
ఎందుకు అనంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయనకు అందరినీ సమానంగా చూసేటువంటి గుణం ఉంది. ఎవరికైనా ఉపకారం చేయటమే తప్ప అపకారం చేయటం దేవునికి రాదు. ఈ మాట ఇలాగే ఉంచుకుని ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 32 నుండి 35 వరకు చదువుతాం. మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన యెడల, నా మాట మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా, మీకు ఏమి మెప్పు కలుగుతుంది? దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడు. దుష్టులకే ఉపకారం చేస్తున్నాడు, మంచివారికి ఉపకారం చేస్తున్నాడు. కనుక దావీదుకి తన జీవితంలో దేవుడు చేసే ఉపకారాలు ఇన్నన్ని కాదు అని అనుకుంటున్నాడు. ఒకవేళ దేవుని మనసు అర్థం కాకపోతే అది ఎలా అర్థమవుతుందంటే, నేను నమ్ముకున్నాను, నాకేం ఉపయోగం? అన్నీ యుద్ధాలే, అన్నీ కష్టాలే, అన్నీ బాధాలే, ఇదేనా నువ్వు నాకు సహాయం చేసేది అని దేవుణ్ణి ఎదిరించి మాట్లాడే అనుభవాలు వచ్చేస్తాయి, దేవుని మనసు అర్థం కాకపోతే. కనుక దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు గనక, నా ప్రాణమా నువ్వు అన్ని విషయాల్లో దేవుణ్ణి ఏం చేయాలా? నువ్వు స్తుతించాలా. ఎందుకంటే ఆయన నీ దోషములు క్షమించేవాడు, నీ సంకటాలు కుదుర్చేవాడు, నిన్ను బాగు చేసేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను ఆదరించేవాడు, పోషించేవాడు దేవుడే. కనుక నా ప్రాణమా నువ్వేం చేయాలా? దేవుణ్ణే స్తుతించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు. మనం కూడా ఆలోచించాలి, దేవుడు మన జీవితంలో ఉపకారాలే చేయలేదా? అమ్మ, ఉపకారాలే చేయలేదా? ఎన్ని ఉపకారాలు చేస్తే మనం ఇలా ఉండుంటాం. చాలాసార్లు ప్రాణాపాయపు అంతుల్లోకి వెళ్ళి ఒక్క క్షణంలో తప్పుకుని వచ్చినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో చాలానే ఉన్నాయి, అందరి జీవితాల్లో ఉన్నాయి. ఎందుకు నాయనా నన్ను కాపాడావు నువ్వు అని అంటే, నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది, నా కొరకు బ్రతకాల్సింది ఇంకా ఉంది. కనుక ఆయన చేసిన ఉపకారాలు తలంచుకుంటూ నీకు స్తోత్రం అంటూ బ్రతకాలి. అది మొదటి మాట. రెండవదిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. రెండో మాట ఏంటంటే, మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు, తర్వాత మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. ఎందుకు సమర్పించాలి మనం ఆయనకు అనంటే, ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. విచిత్రం ఏంటంటే, మనము ఈ దేహాన్ని లోకానికి ఇస్తే లోకములో ఉన్నవన్నీ మన లోపలికి వస్తాయి. చేయకూడని పనులన్నీ చేస్తాం, పాప సంబంధమైన పనులన్నీ చేస్తాం. దానివల్ల శరీరము పాడవుతుంది, ఆత్మ కూడా పాడవుతుంది. ఎంత నష్టపోతుంది చూసావా? శరీరానికి రోగాలు వస్తాయి, ఆత్మకు ఆత్మరోగం వస్తుంది. కనుక దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకనే మనం దేవునికి సమర్పించామనుకోండి, అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరచడానికే ఇష్టపడుతుంది శరీరం. మనం చూడండి, సాయంత్రం మాటలు ఈ రోజున అందరూ భోజనం చేయడం చాలా వరకు అందరూ మానేశారు. ఫస్ట్ 2 రోజులు 3 రోజులు కాస్త ఆకలిస్తుంది, 4వ రోజు 5వ రోజుడికి కొంచెం తగ్గిద్ది. ఆ తర్వాత వచ్చినడికి ఏమవుతుంది? ఇంకా అసలు ఆకలే లేదు. అంటే శరీరం ఏం చేసుకుందంటే, సాయంత్రానికి నువ్వేం తినొద్దులే అని ఆ పద్ధతికి శరీరం ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. చూడండి, అదే శరీరాన్ని దేవునికి అలవాటు చేసామనుకోండి,
కాబట్టి ఏ సమయానికి ప్రార్థన చేయాలో, ఏ సమయానికి వాక్యం చదువుకోవాలో, ఏ సమయానికి ధ్యానించాలో, ఏ సమయానికి సువార్త అందించాలో చక్కగా మనకి ఇవన్నీ అలవాటైపోతాయి. శరీరానికి అభ్యాసం అయిపోతుంది. వింటున్నారా? కనుక ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. మనం అలా కలిగిన వారుగా మనం ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగము. ఒక్క చదవండి తల్లి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, అంటే శరీరాన్ని దేవునికి ఇచ్చి ఎలా కట్టాలంటే దాన్ని అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంట. మనం వెళ్తూ ఉంటే మన గురించి వాళ్ళు మాట్లాడుకునే మాట ఎలా ఉండాలంటే, ఇదిగో ఈయన దేవుని ఆలయం. ఎవరైనా దేవుని ఆలయం. ఈమె వెళ్తుంటే ఈమె ఎవరో తెలుసా? ఈమె దేవుని మందిరం నడిచి వెళ్తుంది మన ప్రాంతం నుంచి. నిజంగా అంత అద్భుతం. అసలు ఆ సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుంది కదా. బాగుంటుందా లేదా? కనుక ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచుండాలన్నాడు దేవుడు. శరీరాన్ని ఆయనకిస్తే ఆ విధంగా దాన్ని కట్టబడడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఇది రెండవ మాట. మొదటి మాట ఏంటి? ఆయన చేసిన ఉపకారాలు ఇప్పుడు మర్చిపోకుండా ఆయన స్తుతించాలి. రెండవ మాట ఏంటి? శరీరాన్ని ఆయనకి సమర్పించి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇక చివరిది మూడో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగం. చివరి మాట చెప్పి ముగించేస్తాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు. చాలు. మూడో మాట ఏంటంటే క్రీస్తు గుణాతిశయములను ప్రచురించాలి. మూడవది ఏంటి? క్రీస్తు గుణాతిశయములను ప్రచురించాలంటే యేసుక్రీస్తు యొక్క సుగుణాలను ఏ మాటలైతే మనం నేర్చుకున్నామో, ఏ మాటల చేత మన హృదయము చేత పట్టబడ్డామో, ఏ మాటల వల్ల మనం మారామో ఆ మాటలను ప్రచురం చేయాలి. ఎందుకు మనం ప్రచురం చేయాలి అని అంటే, దేవుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత తన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని ఎలా చేసుకున్నాడని ఉంది అక్కడ. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఏర్పరచబడిన వంశం అంటే ఆయన వంశముగా చేసుకున్నాడు. తర్వాత రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. అంటే మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడంటే. కాబట్టి ఆయన గుణాతిశయములను ఏం చేయాలా? ప్రచురించాలి. మీ ఇంట్లో మీ బాబు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, ఎంతమందికి చెప్తారు? ఎవరెవరికి చెప్తారు? కనిపించిన వాళ్ళందరికీ ఏం చెప్తా? ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరికొరకు చెప్తేనే కానీ ఆ ఆనందము ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయిపోతేనో, ఫెయిల్ అయిపోతే ఎవరు చెప్తాం? ప్రభాకర్ గారు మీకు ఈ సంగతి తెలుసా, మా అమ్మాయి ఫెయిల్ అయిపోయింది అని చెప్తారా? అసలు అది దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం కదా. కాబట్టి ఎప్పుడు ఆ మాట మనము చెప్పం. ఒకవేళ అనొచ్చి మీ అమ్మాయి ఫెయిల్ అయిపోయిందంట కదా అన్నాం అనుకోండి, మా అమ్మాయే కాదు పక్క వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. అదే పాస్ అయితే ఏమండి మీకు తెలుసా, ఇక్కడ అండి ఇక్కడ మా అమ్మాయి ఒక్కతే పాస్ అయింది, ఇంకెవరో. చూసారా, పాస్ అయిన దానికి ఫెయిల్ అయిన దానికి ఎంత తేడా ఉందో. మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడినప్పుడు మనం పాస్ అయినట్లు లెక్క.
అప్పుడు ఏం చేస్తాం? ఇదిగో నేను ఎవరు తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్నాను, యేసుక్రీస్తు లక్షణాలు నాలో తెచ్చుకుంటున్నాను. మరి పాస్ అయినప్పుడు చెప్పాలా వద్దా? అమ్మా చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. అందుకని ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంటండి. ఇది మన బాధ్యత, మన బాధ్యత. ఒక మాట చూపించి ముగించేస్తాను. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతుకు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, చూసారా, దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము, అంటే ఏం చేశాడు? మనలను ఆయన గుణాతిశయములను ఎందుకు మనం ప్రచురం చేయాలి అని అంటే, మనల్ని ఏం చేశాడంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించాడు, అంటే విడుదలిచ్చాడు. వాటి నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. లేకపోతే ఏనాడో అంతమైపోయేవాళ్ళం మనం. ఏమండి వింటున్నారా? రాత్రి 31వ తారీఖున కదా, అసలు ఎన్ని మ్యూజికల్ నైట్లు ఉంటాయి, ఎన్ని మందు పాటలు ఉంటాయి, ఉండవా? కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఒక రాత్రిలో తాగేస్తారు. కానీ నువ్వు నేను ఎక్కడున్నావు? దేవుని మందిరంలో ఉన్నావు. నీకు అర్థమైంది ఎప్పుడు? నీలో దుర్నీతి నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు గనక నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు. ఒకవేళ తీసుకుని రాకపోతే నువ్వు కూడా మందు పార్టీకో రేవ్ పార్టీకో వెళ్ళిపోయేవాడవు, వెళ్ళిపోయేదానివి కదా. అందుకనే అక్కడ రాయబడిన మాట, ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తానే మన కొరకు అర్పించుకును. అమ్మా నాయనా, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు కావాలని నిన్ను నా సొత్తుగా చేసుకోవడానికి నేను శిలువ రక్తాన్ని చిందించాను. మరి నువ్వు నన్ను ప్రచురించవా? నా సుగుణాలు ప్రచురించవా? నిన్ను నా సొత్తు చేసుకున్నాను అంటున్నాడు. మనము ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయామనుకోండి, దేవుణ్ణి స్తుతించలేం. శరీరాన్ని ఆయనకి ఇవ్వలేదనుకోండి, మందిరంగా కట్టబడం. గుణాతిశయాలను ప్రచురించలేదనుకోండి, మన స్థితిగతులన్నీ లోకంలోనే ఉన్నట్టు అయిపోతుంది. అందుకనే ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా ఎప్పుడూ కట్టబడాలి. ఆయన గుణాతిశయాలు ఎప్పుడూ ప్రచురించాలి. మనం ఆయన సొత్తు గనక. నువ్వు ప్రచురించలేదు అంటే నువ్వు ఆయన సొత్తు కాదు. కనుక ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో ఏ నిర్ణయాలు తీసుకున్నావు? మరి కొత్త సంవత్సరం వచ్చిందన్నావు, బాగుంది. మరి ఏ నిర్ణయాలు తీసుకున్నావు? ఏ ఆలోచనలు చేశావు? ప్రభా, గత కాలంలో ఈ లోపాలు ఉన్నాయి, గత కాలంలో ఈ తప్పులు చేశాను, గత కాలంలో ఇలా బ్రతికాను, ఇక నుంచి మార్చుకుంటాను, ఇప్పుడైనా మార్చుకుంటాను, ఇప్పుడైనా నీలో బ్రతుకుతాను, ఇప్పుడైనా నీ కొరకు త్యాగం చేస్తాను, ఇప్పుడైనా నీకు సమయాన్ని ఇస్తాను, ఇప్పుడైనా మారతాను అని మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నావా? ఆలోచించావా? నీ శరీరం ఎవరికి ఇచ్చావు? ఆలోచించాలి. ఎవరు చేసిన ఉపకారాలను బట్టి నువ్వు బతుకుతున్నావు? ఆలోచించాలి. ఎవరు సుగుణాలు మన కొరకు ప్రాణం పెట్టాయి? ఆలోచించాలి. ఇది అర్థమైతే దేవుని ఎడల ఎప్పుడూ కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. అప్పుడే మన నూతన సంవత్సరంలో ఆనందించినట్టు లెక్క. ఒకవేళ ఇది లేకపోతే మనము ఆ సంవత్సరంలో ఉన్న అదే తంతు, ఈ సంవత్సరం ఉన్న అదే జీవితం. ఏం ఉపయోగం ఉంటుంది? కనుక మనం అలా లేకుండా క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించువారుగా ఉండాలని, సత్క్రియలలో ఆనందించువారిగా ఉండాలని, ఆయన సొత్తుగా ఉన్న మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఎదగాలని ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, బ్రతిమలాడుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం మీరు మా పట్ల చూపిన కృప కొరకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన సంగతుల కొరకు స్తోత్రములు. మీరు చేసిన ఉపకారాలు గొప్పవి, మీరిచ్చిన దేహం గొప్పది,
మరి ప్రభు మాకు సొత్తుగా చేసుకోవడానికి మీ ప్రాణాన్ని అర్పించిన మా ప్రభువు గొప్పవాడు కనుక గొప్పదైన రక్షణ పొందుకున్న మేము మా శరీరాన్ని ఎల్లప్పుడూ మీదుట ఉన్నతంగా మందిరముగా కట్టబడినట్లుగా ఈ నూతన సంవత్సరంలో చక్కగా ఎదిగి ఫలించినట్లుగా మీ సహాయమును అందించి మీ కనికరాన్ని చూపించమని కోరుతూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.